మరి తేలిగ్గా అలా ఉంటుంది అది వేరే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినట్టున్నా. ఎయిర్ ఫ్రైర్ అయితే ఇప్పుడు వచ్చేసిందండి. ఇదే అసలు అక్కడ షాప్కి వెళ్ళి కొందాం అనుకున్నాను కదా, అక్కడ రేట్ ఎక్కువ ఉండడంతో పైగా అక్కడ 4.2 లీటర్స్ కదమ్మా, ఇది 5 లీటర్. ఇంకా అక్కడ మీద రేట్ తక్కువ ఉందన్నమాట, అందుకని ఆన్లైన్లో బుక్ చేసేది. ఇప్పుడు అయితే వచ్చింది, ఇది ఓపెన్ చేద్దాం. మాదమ్మ అయితే ఓపెన్ చేస్తుంది, చేయమ్మా. ఇది ఎంత రేటు ఏంటి అన్నది చెప్తాను. అసలు ఎలా ఉందో చూడాలి, మేము కూడా చూడలేదు కదా. Hmm. 24 months వారంటీ అంటే 2 సంవత్సరాలు ఇచ్చాడు. 2 సంవత్సరాలు వారంటీ ఇచ్చాడు. ఎలా ఉంటుందా ఏంటో చూడాలి. 185 ఉందండి అమ్మా పైన, ఇది నెంబరు. అది టెంపరేచర్ మామూలుగా టెంపరేచర్ మామూలు చూపిస్తున్నాడా. ఇంకా మనం ఈ బుక్లో చూసుకొని అన్నీ ఏమేమి ఉంటాయి ఇందులో కదా, ఏమేమి వండుకోవాలి ఏంటన్నది అన్ని క్లారిటీగా ఇస్తాడు అనుకుంటా. అవునా, వేరేది ఉంటుంది మా, చూద్దాం. అన్నీ ఉంటాయి బుక్ ఇస్తాడు అది. మా సాయి అనుకున్న ప్రకారం తీసుకొచ్చేసాడు అనమాట, వేసాడు అంతే. ఇప్పుడు మీకు ఇంకో విషయం తెలుసా, ఇది వీళ్ళిద్దరే కొనుక్కున్నారు చెప్పాలంటే. నేను కూడా ఒక భాగస్తురాలనే. ఇప్పుడు ముగ్గురు వేసుకొని షేర్ చేసుకున్నాం. ఇది ఇప్పుడు సంపాదిస్తున్నారు కాబట్టి బిడ్డలు, వాళ్ళంతటా మీరే కొనుక్కోండి అని చెప్పేసిన. కవర్ మొత్తం ప్లాస్టర్ చుట్టేసింది. ఇప్పమ్మా ఇప్పుడు మాదమ్మ అయితే పసుపు కుంకుమ అయితే పెట్టేస్తుంది. దీనికి ఓపెన్ చేయి, ఎలా ఉందో చూద్దాం. ముందు పసుపు అయి రాయమోది పైన వాటర్ తీసుకోకుండా ఇలా రాసి స్వస్తికి పసుపుతో రాయనా. మా చిన్నప్పుడు అయితే ఏ శాలరీ తెచ్చినా ఫ్రెండ్స్ ఏంటంటే పసుపు కుంకుమ వేసేసి ఒక కొబ్బరికాయ కొట్టేసి వాళ్ళని శాలరీ అయితే, ఇప్పుడు అలా కాదు, ఓన్లీ పసుపు కుంకుమ అంతే. ఒక బొట్టు పెట్టేసి స్వస్తిక్ ఇవే వినాయకుని తలుచుకో. వినాయకుడే తండ్రి, చక్కగా మేము ఏ వంట చేసినా మంచి సక్సెస్ఫుల్ అవ్వాలి, చాలా టేస్ట్గా ఉండాలి, కరెంట్ ఎక్కువ అవ్వద్దు. ఏసై కరెంట్ ఎక్కువ అవుతుంది అంటవా, దీనికి తక్కువ చెప్పమ్మా. దాని మీద ఎంత అవుతుంది ఏంటన్నది కూడా ఇస్తాడు కదా. ఇట్లా ఉందేంటి, సిలికాన్ అవి ఇచ్చాడా, కుకింగ్ కూడా ఇచ్చాడు. ఇవి ఏంటి అసలు, ఇట్లా ఇచ్చాడ్రా. అదే దానికి పెట్టడానికే. అర్రే ఆయిల్, మనం అసలు ఇది ఎప్పుడు కొందాం అనుకుంటున్నాము. ఈ బ్రష్ వాడే ఇచ్చేసేళ్ళే. ఇది ఏంటిది, సిలికాన్, దాంట్లోనే కుక్ చేసుకోవాలి, అందులోనే వేసుకోవాలి. అప్పుడు కడుక్కోక అవసరం లేదు, అది కింద గలీజ్ అవ్వదు. అందుకు చూపి ఇది ఇలా పెట్టు అంతే. లోపల ఉండు ఐరన్, అది ఆన్ చేస్తే ఓవెన్ టైప్ లో ఉన్నట్టుంది, తెలుస్తుంది. అది హీట్ అవుతుంది అనుకుంటా. సరే ఫస్ట్ అయితే ఆన్ చేస్తాను చూడమ్మా. ఆన్ చేయి. మరి ఇప్పుడు ఏమైనా పెడతారా, వెజిటేబుల్స్ ఏమైనా పెట్టాల్సింది. 185 degrees ఇప్పుడు అది. ఇదేమో టెంపరేచర్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ది, ఇది టైమింగ్స్ అన్నమాట. ఇది మెన్యూ. మరి ఇప్పుడు ఏమైనా పెడతారా పెట్టరా, ఓన్లీ అలాగా ఓపెన్ చేయడం వరకునే. ఇప్పుడు ఏం మనం కుక్ చేసుకుంటాం చెప్పు, వద్దా ఏమైనా వెజిటేబుల్ పెట్టి చూడాల్సిందమ్మా. ఏంటి ఆరిపోయింది, తీస్తే ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. స్టార్ట్ అయిపోయింది. అదే కదా పేపర్ కరిగిపోద్ది. సిలికాన్ ఏం కరగదు. ఆఫ్ అయ్యేది. ఇరే ఆలు చిప్స్ పెడదామా, కట్ చేసి ఆలు కట్ చేయనే పలచగా. ఫస్ట్ ఆలు కట్ చేసి పెడదామా. అదే కదరా నేను అంటున్నాను ఇప్పుడు దాకానే. ట్రై చేద్దాం, ఆలు కట్ చేసి షేప్ మంచిగా ఫ్రెంచ్ ఫ్రైస్ లా ఉండాలి. అది కరెంట్ కూడా ఎంత కాలుతుంది అన్నది ఉన్నదా ఇందులో.
టైం ఉంటది కదా, యూట్యూబ్ లో టైమింగ్ టైమింగ్స్ ఉంటాయి. అదే అంటున్నానమ్మా. అంటే ఇప్పుడు వాషింగ్ మిషన్ ఉంది, అది ఎంత వాడేస్తే దానికి ఎంత అయిపోతుందా, పెద్ద అవ్వదంటారు చూడు, అలా ఉందా అని అడుగుతున్నా. ఉంటది మా 10 minutes అయినా క్లీనింగ్ అప్పుడు 10 minutes ఉండాలంట. ఇది కూడా క్లీనింగ్ చేసేది చేసుకోవాలి క్లీనింగ్. మరి చేసుకోవద్దు ఏంటి, ఉండు ఆలు కట్ చేద్దాం. ఇప్పుడు శుభ్రంగా కడిగేసానండి. రెండు కూడా నీట్గా కడుక్కోవాలంట, మనం సబ్బు పెట్టి అది అన్నారు. నేను సబ్బు ఏం పెట్టలేదు కానీ మళ్ళీ ఆ సబ్బు స్మెల్ అయ్యి వస్తుందేమో అని చెప్పేసి శుభ్రంగా అయితే తోమి కడిగేసాను ఇలా పామేసి చేతితోటి. పైగా తడి ఉండకూడదంట మనకి, అందుకని క్లాత్ పెట్టి శుభ్రంగా తడి లేకుండా తుడుస్తున్నాను. ఇప్పుడు ఎందుకంటే ఆలు కట్ చేసాను పలుచగా, ఒకటైనా ఏదైనా చేద్దాము అని అంటే వెజ్ ఇదిగోండి ఆలు చిప్స్ ఎలా అవుతాయో చూద్దాము. ఇప్పుడు దాకా ఇదే కదా ఫస్ట్, మనకి కూడా క్లారిటీ వస్తుంది. ఒక 2-3 రెడీ చేసేటప్పటికి తెలుస్తుంది ఏది ఎంత డిగ్రీలు పెట్టుకోవాలి. అందులో కూడా బుక్ ఇచ్చాడు మంచిగానే, అందులో చెప్తారు చూసి చేద్దాం. ఇంకోటి మేము ఇప్పుడు బయటికి వెళ్ళి తినొచ్చామన్నమాట, దాంతో స్వీట్లు తెచ్చాం అనుకోకుండా. సడన్గా ఈ ఆర్డర్ కూడా ఇప్పుడే వచ్చింది. ఇప్పుడు దీనికి స్వీట్స్ మీకు ముందు పెట్టేస్తాను. ఆల్రెడీ ఓపెన్ చేసేసినట్టే, మామూలు స్విచ్ కూడా వేసింది కదా, తీసుకోండి. నేర్పే కొన్నందుకు స్వీట్ వాళ్ళకి పెట్టవమ్మా ముందుగా. వాళ్ళ పదిలే నేను తీసుకున్నా. అవునా, ఇది వద్దు తింటావమ్మా. అండి స్వీట్ వారు స్వీట్ చూసాను, మాగం తింటే నేను తిన్నాను, సాయి తినలేదు పాపం. ఇప్పుడు ఈ ఆలు చిప్స్ తింటాడు. ఇప్పుడు ఎలా అవుతాయో చూద్దాం. ఫుల్ వర్షం వస్తుందండి గట్టిగా, ఎంత వర్షం వస్తుందో సౌండ్. ఇప్పుడు గ్రిల్ ఉందండి, ఇదిగో దీంట్లో పెట్టేసాము, దాని మీద ఇదిగో ఇది పెడుతున్నాము. ఇప్పుడు మరి ఆలు చిప్స్ పెట్టానమ్మా, అంతే డైరెక్ట్ పెట్టేయడమే. ఇదిగోండి ఈ ఆలు ఇప్పుడు బాగా పలుచగా ఉన్నదంతా చెక్కలేదు, అందుకని కొంచెం లావ్ వచ్చింది. ఇది ఎలాగా కుక్ అవుతాయో చూద్దాం. ఇప్పుడు అయితే ఇలా పెట్టేస్తున్నాను. ఇదే ఫస్ట్ టైం కాబట్టి చూద్దాం ఎలా వస్తాయి, మాకు తెలియదు కదా. తర్వాత మనం కూడా అలవాటు అయిపోతాం, చూసి చేసుకునేటప్పుడల్లా అలవాటు అవుతుంది. ఇంకా ఆయిల్ లేకుండా ఫుడ్ తినడానికి ప్రయత్నాలు అనమాట. అలాగని వండడం కుదరదు ఏంటి, ఆయిల్ లేకుండా వండడం కుదరదు. అవి ఆ వంటలు కామనే, కానీ మా సాయికి అయితే బాగా యూజ్ అవుతుంది. ఇది పైన జల్లేసి ఒకసారి మిక్స్ చేసి పెట్టేసాము. ఇప్పుడు మొత్తం దీంట్లో మిక్స్ చేసేయాలా, మిక్స్ చేసి పెట్టేసి ఇప్పుడు ఉప్పు కారం తిని చల్లేయాలి అంతేనా? ఏమో అయ్యాక వేసుకుందామేమో అని నేను అంటే. ఇప్పుడు అయితే నేను ఓన్లీ సాల్టే చల్లుతున్నానండి ఇట్ల మీద, ఎందుకంటే కారం వేస్తే ఏమన్నా నల్లగా మాడిపోతుందేమో చూద్దాం. మరి ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నాను. మనం పైన కారం చల్లుకోవచ్చు, అవి వేపుకున్నాక ఎలా చల్లుకుంటాం అలాగా చల్లుకోవచ్చు. చాలా సాల్ట్ కలపాలి ఇలాగా. మరే నేను అదే అంటే లైట్ గా పర్వాలేదు. మరి అదే ఇప్పుడు అదే ఆయిల్ బ్రషింగ్ చేస్తారా? వద్దులే, ఆయిల్ ఎందుకే, ఆయిల్ లేకుండా కావాలనే కదమ్మా. కానీ ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ టైప్ కావాలంటే లైట్ గా పుయ్యాలేమో అని. ముందైతే ఎలా అవుతుందో చూద్దాం. సరే ఇప్పుడు దీనికి ఎన్ని డిగ్రీలు పెట్టాలో అవి మీరు చూసుకోండి. పెట్టకూడదంట, అదే ఫస్ట్ చెప్తాను. స్విచ్ చేయాలా? ఇది ఫస్ట్ ఆన్ అయ్యాక పర్ఫెక్ట్ గా పెట్టేమంటే ఒక సౌండ్ వస్తుందంట, ఇలాగా అప్పుడు పర్ఫెక్ట్ గా పెట్టినట్టు. అది ఇది అంత గట్టిగా కాదు, 200 degrees Celsius. ఏంటి ఆలోచించుకుని 200 పెట్టాలా? టైమింగ్ పెట్టవా? టైమింగ్ పెట్టాను ఇప్పుడే, అంతే ఆన్ చేయి. ఆలు చిప్స్ తినేద్దాం. అది చూసారా లోపల ఊగుతుంది, సో ఆన్ అయినట్టు అనమాట. అంతగా డ్రై అవుతాయి అనమాట, అంతే. అంతే, ఆ వేడి గాలికి అవుతుంది.
పైగా ఏమన్నాడంటే హీట్ని తట్టుకునే వస్తువు పైన పెట్టండి అయ్యి అన్నాడు. ఇదిగోండి ఫుల్ వర్షం చక్కగా. అసలు వర్షాలు ఎప్పుడు కురుస్తాయిరా బాబు అన్నట్టు మాట్లాడుకుంటున్నాం అనమాట, వర్షాలు కురవట్లేదని. ఇక ఇప్పుడైతే వర్షం అయితే కురిసింది, దాని మూడ్ని బట్టి కురుస్తుంది అనమాట. తులసమ్మని ఇంక ఇలా స్టూల్ మీద అయితే పెట్టేసాను నేను. ఇదిగోండి వాటర్ కూడా కారిపోతుంది ఈ పైపుల్లోంచి. అది ఈ ఎక్సర్సైజ్ మిషన్ల కోసం మీకు చెప్పాలి అని అనుకున్నాను, చెప్తాను ఎప్పుడు కొన్నాను ఏంటి అన్నది. కానీ అలాగే పడేసి ఉంచాను ఇంకా ఎండలోను. అవి ఇప్పుడు వర్షంలో తడాలి, ఎండలో ఎండాలి అట్లాగా. అక్కడ మనకి వేడి వేడిగా ఆలు చిప్స్ రెడీ అవుతున్నాయి. ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళిపోదాం. మనకి ఆలు మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాము బయటికి తీసి. ఎంతవరకు అయిందంటో ఇది తిప్పుకునే టైం అమ్మా, తిప్పాలి. మరి తిప్పు, కాలుతుంది. ఆయిల్ కారం మిక్స్ చేసి తీసుకురానా మరి? ఆ రెండు తీసుకొస్తాను, ఈలోగా తిప్పేస్తాడు ఇవి. ఇప్పుడు కారమునండి ఆయిల్ రాయడం కోసం బ్రష్ కూడా కడగాలి కదా, శుభ్రంగా కడిగేసి తుడిచేస్తున్నాను చెమ్మ లేకుండానే. ఇగో ఆయిల్ కారం దాని మీద రాస్తే కొంచెం క్రిస్పీగా వస్తాయని చెప్పేసి రాయాలంట. ఆయిల్ లేకుండా వండుకుంటున్నారు కదరా అని అంటే ఇప్పుడు ఇది రాస్తేనే అది కొంచెం బాగుంటుంది అని చెప్పేసి రాస్తున్నాం అనమాట. ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం కన్నా జస్ట్ ఆయిల్ పుట్టింగ్ చేయడం చాలా తక్కువ క్యాలరీస్ అవుతాయి. తక్కువ తోటి అవుతుంది, చూద్దాము ఎలా అవుతుందో. ఇప్పుడు తినా మరి మామూలుగా తీసి సైడ్లు మాడిపోతున్నాయి వాటికి. ఇప్పుడు పొయ్యి ఆయిలా నేను కలపమని చెప్పాను, కలిపి కోటింగ్ పెట్టి. ఈ బ్రష్ ఎప్పుడు కొందాము అనుకుంటున్నాము, ఇప్పుడు ఇలాగా దీంతో వచ్చింది. ఇది ఇలాగా. దీని టైమింగ్స్ ఇప్పుడు 10 నిమిషాలే పెట్టామండి మేము అయితే. కానీ మరి ఇంకా ఎక్కువ పెట్టాలో ఏంటో. 10 నిమిషాలకి బాగానే అయినాయి కదా సాయి, ఇంకా అవసరమా? 200 degreesలో 10 నిమిషాలు పెట్టాము. అవ్వకపోతే టైమింగ్స్ పెంచుకున్నాం. ఇప్పుడు తిప్పు కూడా పెట్టి ఆయిల్ రాసినా ఫస్ట్ ఇటు సైడ్ అయ్యాక తర్వాత మళ్ళీ అటు సైడ్ అయ్యా అలా పెట్టుకోవాలి. ఇదిగో ఇప్పుడు అయితే పెట్టేస్తున్నానే. అది దాని అంతటా అదే టైం రెజ్యూమ్ అవుతుంది. 2 నిమిషాలు ఉంది ఇంకానే, మేము పెట్టిన టైంకి ఇంకా 2 నిమిషాలు ఉంది. ఇప్పుడు మనకి టైం ఆఫ్ అయిందండి. ఇప్పుడు టైం అయిపోయింది 10 నిమిషాలను. ఎలా ఉన్నాయో చూద్దాం. అర్రే ఆయిల్ రాసాక చూడు పైన ఉబ్బిని కదా ఏదో ఆయిల్. ఇగో ఆలు అది అవ్వకపోతే క్రిస్పీగా మళ్ళీ పెట్టుకుందాం. క్రిస్పీగా అవ్వలేదు, మెత్తగానే ఉన్నాయి. మళ్ళీ పెట్టుకోవాలి అయితే. ఇప్పుడు వెనకాల కూడా రాసిందా మరి? రాయి తిప్పి కాల్తున్నాయి ఎక్కువ రాయకమా. కానీ ఇప్పుడు అది ఎక్కువే అయిపోయింది చెప్పాలంటే, మనకు తెలియక. కానీ అసలు మనం ఇలా అయితే వేస్ట్, ఆయిల్ ఉండకూడదు. ఆయిల్ అవ్వకుండా చేసుకోవాలి. ఒక టేస్ట్ చేసి చూసానండి, ఇంకా మెత్తగానే ఉంది, ఇంకా పచ్చిదనం కూడా కనపడుతుంది నాకైతే. ఇంకా టైం పెట్టాలి, 10 నిమిషాలు సరిపోదు. పెట్టమ్మా టైము ఆన్ చేయనా? అసలు దీనికి ఎంత టైమో చూడాలి. ఇప్పుడు మళ్ళీ 10 నిమిషాలు పెడతావా? అబ్బా ఇప్పుడు మనం 10 నిమిషాలు కూడా ఉంచలేదండి, రెండోసారి టైం పెట్టాం కదా. ఎందుకంటే త్వరగా ఏగిపోతున్నాయి. మరి చల్లారేక క్రిస్పీగా అవుతాయో ఏమో తెలియదు, కానీ ఇప్పుడు అయితే మెత్తగానే ఉన్నాయి వాళ్ళకి. ఇలా చూపించమ్మా. ఇగో ఇప్పుడు ఇది ఓ కోటి ఇలా సైడ్లు మాడిపోతున్నాయని తీయేసాము. ఇప్పుడు సాయి అయితే ఇంకా ఆమ్లెట్ వేసుకుంటున్నాడు ఇందులోను. వేసాడా? ఇగో చూపి ఇక్కడ మాది కలపట్లేదు. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. క్రిస్పీగా లేదు కానీ బాగుంది, ఉడికిపోయింది సార్. మగ్గుని కానీ క్రిస్పీగా లేవు. మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు కూడా అది వచ్చాయి, మరి మెత్తగా వచ్చి ఒక్కటి కూడా లేదు క్రిస్పీగా.
ఎన్నేసో 2 ఇప్పుడు ఆ కారమును ఆ ఆయిల్ అందులో వేసేస్తున్నాడు. వైట్ కదలద్దంట, అలా ఉడకాలి. అయ్యింది క్రిస్పీగా. ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసండి? 10:30 అవుతుంది టైం. డల్ అయిపోయింది, ఇంకా పడుకోవాలి ఇప్పుడు. కానీ ఇంకా ఒకదాని తర్వాత ఒకటి వేస్తూనే ఉన్నారు వీళ్ళు. నచ్చినాయి అంటే టేస్ట్ ఎలా ఉన్నాయి? బాగానే ఉంది, కానీ మెత్తగా ఉన్నాయని ఫీల్ అవుతున్నావు. క్రిస్పీగా వస్తే ఫుల్ హ్యాపీ కదా. సైడ్లో క్రిస్పీగా అయ్యాయి కానీ మాడుతున్నాయి కదా, ఆ మారు టైప్ టేస్ట్ వస్తుంది. తెల్లగా వచ్చి గలగల ఆడిపోయినట్టు చూపించేస్తారు. మరి అలా రాలేదేంటి మనకి? కొంచెం సన్నగా కొంచెం లావుగా పోసావు. అది బ్లేడ్ అలాగే ఉంది మాది, సన్నది లేదు, లావుది ఉంది, అందుకే లావుగా వచ్చినాయి. కానీ నేను ఎలాగున్నా కానీ క్రిస్పీగా వస్తాయని అనుకుని ఊహించాను. మరి అయిపోయినాయి అంట, తినేసింది. ఇప్పుడు పడుకుని పోదావా? అయిపోయిందా? గుడ్ నైట్ చెప్పు మరి. గుడ్ నైట్. ఆమ్లెట్ చూడండి చక్కగా కాలింది. ఓ సూపర్. మరి ఇది ఉంది కదమ్మా గరిటి సాయి. కడగలేదు కదా. అయ్యా ఇది కడగలేదనా? ఇది కడగలేదండి, అందుకని స్పూన్తో తిరిగేసుకుంటున్నాడు. చెప్తే కడిగేసి ఇద్దును, దాంతో బాగా వచ్చేసింది. ఫోన్లే ఇప్పుడే ఫస్ట్ టైం కదా, ఏం కంగారు పడక్కర్లేదు, మనకి బాగానే వచ్చేస్తాయి. ఫస్ట్ టైం కాబట్టి ఇలాగ ఆయిల్ రాస్తున్నామండి. తర్వాత ఆయిల్ అలాంటివి ఏమీ రాయము. ఎలా వస్తాయి ఏంటి అన్నది కొంచెం టెన్షన్ ఉంటుంది కదా, దానికోసం రాసామన్నమాట. పైగా కలిపేసి ఉంచానేమో, ఇంకా బ్రష్ అది కూడా ఉంది కదా, ఇంకా రాసేయటమే. మనకి ఇప్పుడు ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ప్లేట్లో తీసేసుకుందాం. ఇంకా ఉంచితే అట్ట ముక్క అయిపోద్దని చెప్పి తీసేస్తుంటాం. బాగుంది అంటే ఇప్పుడు ఆలు చిప్స్ ఒక్కటి కూడా సాయికి ఒకటిగా మొత్తం తినేసింది. మాది అయితే నేను ఒకటి టేస్ట్ చేశాను, ఉన్నాయని తినేసి వెళ్ళిపోయింది శుభ్రంగా పడుకోవడానికి. ఇప్పుడు ఆమ్లెట్ రెడీ అయిపోయింది కదండి. సాయి తింటాడు, నేను ఒక ముక్క టేస్ట్ చేస్తాను. చాలా బాగా కుక్ అయింది, బాగుంది కూడా. ఇప్పుడు దీని రేట్ చెప్పలేదు కదా, నేనేమనుకుంటున్నానంటే రేట్ ఉంది ఇక్కడ, కానీ నేను చూపించట్లే. మీరు ఎంతో దీని రేట్ ఎంతో మీరు అందరూ కూడా కామెంట్ చేయండి. అప్పుడు నేను మళ్ళీ ఇంకో వీడియోలో, నేను షార్ట్ వీడియోలో చూపిస్తాను ఇది ఎంత రేట్ పడింది ఏంటి అన్నది. సరేనా ఫ్రెండ్స్? ఇప్పుడు అయితే చాలా లేట్ అయిపోయింది, ఇంకా ఉంటాము. ఇప్పుడు సాయి తినేస్తాడు. అందరికీ గుడ్ నైట్.